హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 1 మంత్ నుంచి మా బుడ్డదాన్ని నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేసుకుంటూ ఎలా ఉంటానో ఏమో అనుకున్నాను. 1 మంత్ కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు అయిపోయాయన్నమాట. ఇంకా 2 డేస్ బ్యాకే అత్తయ్య వాళ్ళు అయితే వచ్చారు. నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేశాను ఏంటని ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. దీనికంటే ముందు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో ఇంకా అత్తయ్య వాళ్ళు వచ్చాక నా వీకెండ్ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఇక్కడ చూసేయండి. ఇంకా అత్తయ్య నేను మార్నింగ్ లేచే వరకే మొత్తం కిచెన్లో క్లీనింగ్ చేసి పెట్టేశారనమాట. ఇంకా అత్తయ్య ఉంటే నాకు వర్క్స్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే నన్ను ఎక్కువ వర్క్ చేయనీరు. ఇంక బుడ్డదాన్ని చూసుకుంటూ ఉంటారు. ఇంక ఇట్లా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా, టీ పెట్టడం, కుకింగ్ చేయడం అట్లాంటివి మాత్రం నేను చేస్తూ ఉంటాను. నాకైతే 8th మంత్ వచ్చినప్పటి నుంచి కాళ్ళు లాగేయడం, పట్టేయడం, నిద్రలు అట్లా జరుగుతుంది అనమాట. సో నైట్ అంతా అట్లా దానివల్ల నిద్రపోకుండా మార్నింగ్ లేచి వర్క్ చేయాలంటే చాలా కష్టంగా అనిపించింది 1 మంత్. నైట్ నిద్రలో కాలు పట్టేసుకుంటే దానివల్ల నిద్రపోకుండా మార్నింగ్ టైంలో కూడా ఆ పెయిన్స్ అన్ని అట్లానే కంటిన్యూ అవుతూ ఉండేవి. సో ఇంకేంటంటే దానివల్ల సరిగ్గా నిద్రపోయేదాన్ని కాదు. మార్నింగ్ టైమ్స్లో కూడా నిద్రపోదామంటే బుడ్డద నిద్రపోనిచ్చేది కాదు. ఇంకిలా అత్తయ్య వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ వస్తే ఏంటంటే నాకు కొంచెం రిలాక్సేషన్ అనిపించింది. నేను ఒక్కదాన్నే ఉంటున్న ఫీలింగ్ ఉండదనమాట. ఇంకొక నాకు ఎక్స్ట్రా ఎవరైనా తోడుంటే చాలు బుడ్డదాన్ని చూసుకోవడానికి. ఇంకేంటంటే మా బుడ్డది ఇంతకు ముందన్నా బెటర్, ఇప్పుడైతే మరీ గోలగోల చేస్తుంది. చాలా మంది ఏమో ఈ టైంలో అలానే ఉంటారు, ఫస్ట్ కిడ్ సెకండ్ కిడ్ వస్తున్నప్పుడు అని అంటున్నారనమాట. సో ఇంక ఇదైతే ఈరోజు వీకెండ్ అనమాట. వీకెండ్ వస్తే చాలు మంచిగా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఎందుకంటే చాలా టైం పడుకోవచ్చు, లేచాక నిదానంగా కుకింగ్ చేసుకోవచ్చు, నచ్చిన టైంకి ప్రశాంతం కూర్చొని తినొచ్చు అని. ఇక్కడ దోసపిండి సపరేట్గా ఎందుకు చూపిస్తున్నానంటే నేను రెగ్యులర్గా ఊరు నుంచి రేషన్ బియ్యం తెప్పించుకొని వాటితోటి నేను దోసపిండి పెట్టుకునేదాన్ని. సో అవైతే అయిపోయాయి అనేసి మనం రెగ్యులర్గా వండుకుంటాం కదా బియ్యం ఇంట్లోకి, వాటితోటి అయితే నానబెట్టాను అనమాట. చూడాలి ఎట్లా వస్తాయి ఏంటి దోశలు అని కొంచెం నమ్మకం లేదు, నాకైతే గట్టిగా వస్తాయి అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ లేచాక ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ నేను చేసే పని ఏదైనా ఉందంటే బాదం పప్పు నానబెట్టినవి ఉంటాయి కదా, అవైతే తినేస్తాను అనమాట. సో దాని తర్వాత ఇంకా టీ పెట్టేస్తాను. మాతో పాటే మా బుడ్డది కూడా నిద్ర లేచిద్ది అనమాట. పక్కన మనిషి నిద్ర లేస్తే చాలు వెంటనే నిద్ర లేచిపోయింది. ఇంకా మా బుడ్డదానికి ఇంట్లో వాళ్ళ నాన్న కాకుండా నేను కాకుండా ఇంకెవరైనా ఉన్నారంటే చాలు ఇంకా తనకు అర్థమైపోయింది అనమాట. వీళ్ళు నన్ను ఎలా అయినా కిందికి తీసుకెళ్తారు, బయట తిప్పుతారని. ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి బయటకు వెళ్దాం, అటు వెళ్దాం, ఇటు వెళ్దాం అని గోల చేస్తుంది అనమాట. ఇంకా టీతో పాటు వెంటనే చట్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే బుడ్డదానికి మార్నింగ్ టైంలో ఏమన్నా ఎక్స్ట్రా స్నాక్స్ కానీ అట్లా ఇచ్చామంటే టిఫిన్ సరిగ్గా చేయదు. సో అందుకని మాక్సిమం నేనైతే టిఫిన్ ఎర్లీగా పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇంక అప్పుడప్పుడు ఇలా దగ్గరుండి నేనైతే ఒక బాదం అయితే తినిపిస్తాను. బాదం అయితే ఇట్లా డైరెక్ట్గా పిల్లలకైతే అసలు ఇవ్వకండి, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా మింగేస్తారు. పక్క నుండి జస్ట్ నార్మల్గా మనం ఎలా అయితే ఫ్రూట్స్ తినిపిస్తామో అలా తినిపిస్తే సరిపోతుంది. ఇంకా నేను బాదం తిన్న తర్వాత కన్ఫామ్గా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తాగుతాను అనమాట, ఎంటీ స్టమక్ పైన. దాని తర్వాత టీ అయితే తాగుతాను. టీ అయితే చాలా మంది అవాయిడ్ చేయంటున్నారు కానీ నాకు ఎందుకు అసలు టీ అవాయిడ్ చేయాలంటే నా వల్ల కావట్లేదు. టీ కూడా లిమిటెడ్గా తక్కువగా తాగితే పర్లేదు అని అన్నారనమాట. సో అందుకని నేనైతే కొంచెం లిమిటెడ్గానే తాగుతాను. అండ్ మిల్క్ తాగితే మంచిది అంటారు కానీ నాకు ఎందుకు మిల్క్ అస్సలు డైజెస్ట్ అవ్వదు. నేను నా ఎంటైర్ ప్రెగ్నెన్సీలో ఎప్పుడు మిల్క్ అయితే తాగలేదు. నాకెందుకో మిల్క్ తాగినప్పటి నుంచి అసలు డైజెస్ట్ అవ్వనట్టు, స్టమక్లో డిఫరెంట్గా అనిపించింది అనమాట. సో అందుకని నేనైతే మిల్క్ కంప్లీట్గా అవాయిడ్ చేశాను. ఇంకా చెప్పిందే కదా ఆల్రెడీ, మా బుడ్డదైతే ఇంట్లో ఎవరైనా ఉంటే అస్సలు వదిలిపెట్టదు, బయటికి వెళ్ళాలి కిందికి వెళ్ళాలని గోల చేస్తుంది. సో ఇంకా నేనైతే మా బుడ్డదాన్ని హ్యాండిల్ చేయలే అత్తయ్య, రిమైనింగ్ వర్క్స్ నేను చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళిద్దరిని అయితే కిందికి పంపించేశాను. ఇక్కడైతే చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నానో లేదో ఇంతలోనే వచ్చేసింది అనమాట మా బుడ్డది. నేనైతే రెగ్యులర్గా ఒకటే టైప్లో చట్నీస్ అయితే అసలు చేసుకోను అనమాట. ఒకసారి రెడ్ చట్నీ, ఒకసారి గ్రీన్ చట్నీ, ఒకసారి టమాటా చట్నీ అట్లా చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్లోకి ఒకటే టైప్ ఆఫ్ చట్నీస్ తింటే ఏంటంటే చాలా బోర్ కొట్టేసింది. అందుకనేసి నేనైతే కొంచెం డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటాను. మీలో ఎంతమంది చట్నీలో వెల్లుల్లిపాయ యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. నాకు ఎందుకు వెల్లుల్లిపాయ వేస్తేనే టేస్ట్ బాగా అనిపించింది, అందుకని కన్ఫామ్గా ఒక వెల్లుల్లిపాయ అన్న వేస్తాను అనమాట చట్నీలో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఇంకా వీకెండ్ కాబట్టి ఆల్మోస్ట్ ఈ రోజు అయితే లేట్ అయిపోయింది అనమాట బ్రేక్ఫాస్ట్ చేయడం. ఇంకా మా బుడ్డది వచ్చి గోల చేస్తుంది టిఫిన్ కావాలి అని. పిల్లలు అంతే కదా, ఆకలేస్తే అస్సలు ఉండలేరు, ఫుల్ గోల చేస్తారు. ముందు వాళ్ళ గోలకే మనకు టెన్షన్ ఎక్కువైపోయి హడావుడి చేస్తూ ఉంటాము కిచెన్లో. ఇంకా అంత గోల చేస్తుందంటే తన కంట్రోల్ అయ్యేది ఒకటే ఒక విషయంలో, ఏదర్ కిందికన్నా తీసుకెళ్ళాలి లేకపోతే టీవీ అన్న పెట్టాలి. ఇంకా ఊరికే కిందికి ఏం తీసుకెళ్తాంలే అనేసి ఇక్కడైతే టీవీ పెట్టేసి కూర్చోబెట్టాము. సో తను ఈ లోపు అయితే టీవీ చూస్తుంది కదా అని ఫాస్ట్గా తన కోసం అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎంత చేస్తూ ఉన్నా అత్తయ్య మాత్రం చేస్తూనే ఉంటారనమాట. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని. ఇక్కడైతే మామయ్య బయటకు వెళ్ళేసి వచ్చారనమాట. మామయ్య కోసం టీ తీసుకొని వెళ్తూ జస్ట్నికన్ కూడా తీసుకొని వెళ్తుంది, రా వెళ్దాము అని. ఒక 5 minutes తనను అట్లా డైవర్ట్ చేస్తే చాలన్నమాట. ఈ లోపు తనకు దోశ వేసి ఇచ్చేస్తే ప్రశాంతం కూర్చొని తింటుందిలే అని. మా మైండ్ అంతా ఈ దోశ పిండి పైనే ఉందన్నమాట. అసలు ఎలా వస్తాయి ఏంటి అని. రెగ్యులర్గా మేము చేసి అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ నార్మల్ బియ్యంతో చేస్తున్నా కాబట్టి అసలు ఇవి ఎట్లా వస్తాయి, గట్టిగా వస్తాయా ఏంటని కొంచెం డౌట్గానే ఉందన్నమాట. పర్లేదు, వేసి చూసాను, బాగానే వచ్చాయి. నేనైతే దోశ పిండికి సపరేట్గా ఏవి పడితే అవి యాడ్ చేసి నానబెట్టుకున్నాను అనమాట. ఒక కప్పు మినపప్పుకి 4 glasses ఆఫ్ రైస్ అయితే యాడ్ చేసి నానబెట్టేసి పక్కన పెట్టేస్తాను. మిక్సీకి వేసే ముందు మాత్రం అటుకులు అయితే ఒక 3-4 స్పూన్స్ అయితే యాడ్ చేస్తాను అనమాట. అటుకులు యాడ్ చేస్తే నాకు ఎందుకు మంచి సాఫ్ట్ టెక్చర్లో టేస్టీగా అనిపిస్తాయి.
అంతే మినపప్పు, బియ్యం, అటుకులేమో మిక్సీ పట్టేటప్పుడు వేస్తానన్నమాట. చాలా బాగా వస్తాయి దోసలు. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయకపోతే అటుకులు వేసుకొని ట్రై చేయండి. చాలా మంది రైస్ వేస్తారంట. అసలు రైస్ వేస్తే ఏం బాగుంటుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ బాయిల్ అయిన రైస్. దాన్ని మిక్సీ పట్టి 2-3 డేస్ ఉంచితే అంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనిపించింది నాకైతే. ఇంకా మా బుడ్డదానికి దోశ అయితే నేను కొంచెం ఫ్లఫీగా వేసి పైన నెయ్యి అయితే యాడ్ చేస్తాను అనమాట. తనకైతే నూనె వేయను, నెయ్యి వేసి దోశ అయితే కాలుస్తాను. కొంచెం మెత్తగా లావుగా వేస్తే ఏంటంటే తనకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అట్లా వేసిస్తాను. తనకు అలా వేసిస్తేనే చాలా నచ్చిద్ది. సో బేసిక్గా పిల్లలు క్యారెట్లు, బీట్రూట్లు తినరు కాబట్టి అప్పుడప్పుడు ఇడ్లీ పిండిలో కానీ ఇట్లా దోశ పిండిలో కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇట్లా గ్రైండ్ చేసుకొని సాఫ్ట్గా దాన్ని ఈ పిండిలో యాడ్ చేసుకొని దోశలు వేస్తే మాత్రం చాలా బాగుంటాయి. పిల్లలు కూడా హెల్తీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్యారెట్ బీట్రూట్ కూడా వాళ్ళకి వెళ్తుంది అనమాట. అలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఫస్ట్ అయితే తనకి దోశలు వేసేసి ఇచ్చేస్తాను అనమాట. మా బుడ్డ దానికి ఎంత మంచి చట్నీలు వేసినా కానీ మళ్ళీ అల్ల పచ్చడి, కారపొడులు అయితే కావాలి అని గోల చేసిద్ది అనమాట. సో ఎప్పుడన్నా ఒకసారి నన్నే పెట్టమని గోల చేసిద్ది, లేకపోతే తనంతటా తనే తింటుంది. ఇంకా అత్తయ్య ఉన్నారు కాబట్టి అత్తయ్య పెడుతున్నారు. సో ఇక్కడైతే నేను ఇంకా అందరికి దోశలు వేస్తున్నాను. సో ఇంకా అందరు తినేసిన తర్వాత నేను కూడా తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు వీకెండ్ కాబట్టి ఇంకేమైనా థింగ్స్ మిస్ అయితే అవి తెచ్చుకుంటాం అనమాట, నేను మా హస్బెండ్ వెళ్ళి. సో ఇంకా అత్తయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి బుడ్డదానికి బాత్ అది అయిపోయిన తర్వాత పడుకునే టైం అనమాట. సో ఇంకా అత్తయ్య వాళ్ళ దగ్గర బుడ్డదాన్ని వదిలిపెట్టేసి బయటకి అయితే వచ్చాము. నాకు ఎప్పటి నుంచో డౌట్, అసలు ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు ఏ టైంలో బైక్ని అవాయిడ్ చేయాలి ఏంటి అని. బేసిక్గా స్టార్టింగ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ అండ్ ఎండింగ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ అయితే అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ నాకు తెలిసినంత వరకు ఒక 5 to 10 minutes డిస్టెన్స్ వరకు అయితే ఓకే. లాంగ్ డిస్టెన్స్ అట్లా ట్రావెల్ చేయడం అంత మంచిది కాదు బైక్ పైన అనుకుంటున్నాను. అప్పుడే ఎంత ఎండలు వచ్చాయంటే అసలు బయటకు వెళ్తే చాలా అస్సలు ఉండలేకపోతున్నాము. చల్లగా ఏమైనా తాగాలి, తినాలి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడైతే నేను జ్యూస్ ఆర్డర్ ఇచ్చేసేలోపు మా హస్బెండ్ అయితే వెళ్ళి కొబ్బరి బొండం తీసుకొస్తాను వెళ్ళారు. నార్మల్గా అయితే జ్యూసెస్ తాగితే మంచిదే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. బట్ నాకెందుకు ఆ జ్యూసులు తాగినప్పుడల్లా కడుపు అంతా ఏదో టైట్గా పట్టేసినట్టు, లేకపోతే వామిటింగ్ చేసుకోవాలన్న ఫీలింగ్ వస్తుంది. కనీసం హాఫ్ గ్లాస్ జ్యూస్ కూడా తాగలేను అనమాట. కొంచెం ఎక్కువ తాగినా సరే స్టమక్ అంతా ఏదో హెవీగా ఉన్నట్టు, ఇంకా వామిటింగ్ సెన్సేషన్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా నేనైతే ఎక్కువ ఈ మధ్య కర్బూజా జ్యూస్ అయితే తాగుతున్నాను. మా బుడదాని టైంలో కూడా అంతే. ఏదైనా బయటికి వెళ్ళామంటే ఏదో కర్బూజా జ్యూసే ఆర్డర్ ఇస్తాను అనమాట. ఎందుకంటే కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వాటర్ మిలన్లో కానీ ఇలా కర్బూజాలో కానీ. ఇంకా కొన్ని ఫ్రూట్స్ తీసుకునేది ఉండే అనమాట. కానీ అసలు ఓపిక లేదు, చాలా ఎండగా ఉందిలనేసి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడైతే నేను కుకింగ్ అది స్టార్ట్ చేశాను లంచ్ కోసం. ఆల్రెడీ వెళ్ళేటప్పుడే కందిపప్పు అవి నానబెట్టి వెళ్ళాను అనమాట. ఈరోజు సాంబార్ చేసుకుందాం అనిపించింది. ఎందుకంటే అత్తయ్య ఊరు నుంచి వస్తూ కొన్ని ములక్కాడలు అయితే తెచ్చారనమాట. సో ఇంకా ఉన్నాయి కదా అనేసి పప్పుచారు చేసుకుందామని ఇక్కడైతే స్టార్ట్ చేశాను. ఇంకా నాకు ప్రెగ్నెన్సీ టైం అనే కాదు, నార్మల్ టైం అనే కాదు, ఏదన్నా కంఫర్టబుల్గా ఏదైనా ఫుడ్ తినాలనిపించిందంటే ఫస్ట్ గుర్తొచ్చేది మాత్రం పప్పే అనమాట. టమాటా పప్పు కానీ, సాంబార్ కానీ, రసాలు కానీ అట్లా చేసుకొని తినాలంటే ఎంత ఇంట్రెస్ట్గా చేసుకొని తింటాను. ఇంకా వీటిపైన ఇంట్రెస్ట్తో ఏమో కానీ ఏదైనా ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు మాత్రం కన్ఫామ్గా నాకు ఇట్లా పప్పు రసం ఉంటేనే ఫ్రై ఐటమ్స్ తినగలుగుతున్నాను. లేకపోతే ఫ్రై ఐటమ్స్ సింగిల్గా అస్సలు తినలేకపోతున్నాను. సో ఇంక ఇట్లా వీడియోలో చూపించినట్టు ఫాస్ట్గా మన కుకింగ్ అవన్నీ కంప్లీట్ అయితే ఎంత బాగుంటుందో కదా. అత్తయ్య ఊర్లో చెట్టుకు కాసిన మునక్కాడలు అయితే తీసుకొని వచ్చారనమాట. అవైతే చూడటానికి చాలా లావుగా ఉన్నాయి. అసలు ఉడుకుతాయా సాంబార్లో వేస్తే ఉడకవు అనుకున్నాను. అసలు చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట. చాలా తొందరగా ఉడికిపోయాయి. అదే నేను మార్కెట్ నుంచి తెచ్చి వండుతాను, అవి అసలు తొందరగా ఉడకు. అట్ ద సేమ్ టైం దాని లోపల ఏమి ఉండదు అనమాట. ఇవైతే చాలా మంచిగా ఉన్నాయి. డైలీ మార్నింగే బాత్ చేసి మా బుడ్డది నిద్రపోయేది. అలాంటిది ఈరోజు మేము బయటకు వెళ్ళొచ్చాం కదా, వెళ్ళొచ్చినంత వరకు మేల్కొనే ఉంది, అస్సలు నిద్రపోలేదంట. ఇంకా ఒకసారి ఫుడ్ అది పెట్టేసి పడుకోబెడదాంలేని ఉంచాను. ఇంకా బయటికి వెళ్ళి వస్తూ కోకోనట్ వాటర్ తీసుకొని వచ్చాను కదా. సో ఇంకా అవైతే అత్తయ్యకి వేసేసి ఇస్తున్నాను అనమాట, తాగుతారులే అని. మా బుడ్డదానికి ఒక చిన్న గ్లాస్ ఆఫ్ కోకోనట్ వాటర్ తాగిచ్చేస్తాను ఫస్ట్ తేగానే. బట్ ఏంటంటే ఈ బాటిల్ చూసిందంటే చాలా అవి అయిపోయిందా కడుగుతానే ఉంటుంది. బట్ అన్ని వాటర్ అయితే తాపకూడదు కోకోనట్ వాటర్, ఎందుకంటే మళ్ళీ కోల్డ్ చేస్తుందేమోనని. మేబీ ఇంతసేపు నిల్చొని కుకింగ్ చేయడం వల్లనే ఏమో నాకు నైట్ టైం కొద్దిగా బాగా బ్యాక్ పెయిన్ అట్లా లెగ్స్ పెయిన్ వస్తుంది. బట్ ఎన్ని పెయిన్స్ వచ్చినా సరే నాకు ఎందుకో కుకింగ్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో మొత్తానికి 2 కంప్లీట్ అయిపోయాయి అనమాట. రైస్ అండ్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. 2 పొయ్యి మీద పెట్టేసి ప్రశాంతంగా వెళ్ళి కూర్చున్నాను. ఇంకా మొత్తానికి మా అత్తయ్య వాళ్ళు వచ్చాక నా వీకెండ్ మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంది. అదే నార్మల్ డేస్లో అయితే ఎర్లీ మార్నింగే నాకు కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్కి కొంచెం రెస్ట్ దొరుకుతుంది అనమాట. సో అంతే వీడియో, బాయ్ బాయ్.